నవత టీవీకి స్వాగతం. చామవరంలో నిరుపేద కుటుంబాలకు మన ఊరు మన బాధ్యత ఫౌండేషన్ అండగా నిలిచింది. కాకినాడ జిల్లా మెరక చామవరం అంబేద్కర్ కాలనీకి చెందిన గురుజు నూకరాజు భార్య సోమలమ్మ, అలాగే సరిపల్లి నానిబాబు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. కష్టకాలంలో ఉన్న ఆయా బాధితుల కుటుంబాలను ఫౌండేషన్ అధినేత పెదపాటి ఆనంద్, కొల్లా చిన్న, పెదపాటి సుధా జోషప్ స్వయంగా పరామర్శించి వారిని ఓదార్చారు. అనంతరం ఆ కుటుంబాలకు మానవతా దృక్పథంతో 25 కేజీల బియ్యం బస్తాతో పాటు నిత్యావసర సరుకులను అందజేశారు. గ్రామంలోని నిరుపేదలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి ఆర్థికంగా, సామాజికంగా సహాయం అందించడమే తమ ముఖ్య లక్ష్యమని ఈ సందర్భంగా పెదపాటి ఆనంద్ పేర్కొన్నారు. స్వగ్రామంలోని పేద కుటుంబాలకు తమ వంతు సాయం అందించడం సంతోషంగా ఉందని, ఈ సేవా కార్యక్రమాల్లో ఫౌండేషన్ ద్వారా చేతులు కలిపి సహకరిస్తున్న యువత అందరికీ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పరామర్శ మరియు సహాయ కార్యక్రమాల్లో స్థానిక ప్రతినిధులు పులి బాపిరాజు, జి. సింహాచలం, ఎమ్మిలి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. మెరక చామవరం రావుతులపూడి మండలం మెరకచామవరం ఒక దళితవాడలో మరి నేను పుట్టి పెరిగాను కాబట్టి మా గ్రామంలో ఉన్నటువంటి గురుజు ముసలి గారి భార్య మరి గ్రామ పెద్ద, మా చిన్ననాటి వయసు నుంచి మరి గ్రామ పెద్దగా ఉంటూ ఉన్నారు. వారి భార్య మరణించడంతో మరి వారికి ఒక ఆర్థికమైన సహాయం ఒక నెలకు సరిపడా ఇవ్వాలనే కాన్సెప్ట్తో ఈ ఊరిలో పుట్టి పెరిగాను కాబట్టి ఒక ఉద్దేశంతో నేను రావడం జరిగింది. అలాగే మరి సరిపల్లి నానిబాబు మరి 18 సంవత్సరాల వయసులో మరి డయాలసిస్తో చనిపోవడం జరిగింది. మరి వారి కుటుంబానికి కూడా మరి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా అనేక కార్యక్రమాలు ఈ గ్రామంలో మేము చేయాలని ఆశపడుతున్నాం. మన ఊరు నా బాధ్యత అనే కాన్సెప్ట్తో నేను ముందుకు వస్తున్నాను. మా గ్రామంలో ఏది జరిగినా సరే నేను ఈ విధంగా సహకరించాలని ఆశపడుతూ ఉన్నాను. మరి దీనికి నా తరపున మరి మా గ్రామంలో ఉన్న పెద్దలు ఎర్రబాబు గారు, సుధా జోసెఫ్, బాపిరాజు గారు, అలాగే నా స్నేహితుడు మరి కొల్లా చిన్న గారు నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అలాగే మరి ప్రెసిడెంట్ గారు, కాబోయే ప్రెసిడెంట్ గారు మరి మన గోగాట సింహాచలం గారు మరి వీళ్ళంతా సహకరిస్తున్నారు. నా గ్రామ నాయకులు, గ్రామ పెద్దలు, అలాగే నా జాతి కులస్తులందరూ నన్ను సహకరిస్తూ ఉన్నారు. నేను ముందుకు ఇంకా వెళ్ళాలని కోరుకుంటున్నాను.